వారికి నిషేధం పట్టదు, ఆంక్షలు అస్సలే వర్తించవు. వారు చెప్పిందే వేదం, చేసిందే శాసనం. కోడి పందాలపై కోర్టు ఆంక్షలు, నిషేధాలు వారిపై అసలు ఏమాత్రం ప్రభావం చూపించవు. ఏపీలో సంక్రాంతి వేళ కోడి పందాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కాయరాజా కాయంటూ పందెం రాయళ్లు కోట్ల రూపాయల బెట్టింగ్కి దిగారు. కోడి పందాలని కాపు కాసేందుకు, గొడవలు జరగకుండా ఉండేందుకు బౌన్సర్లను సైతం రంగంలోకి దించారు. ఇక పందాలను వీక్షించేందుకు పందెం రాయళ్లకు వీక్షకుల కోసం భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. కో అంటే కోడి, కో అంటే కోటి, ఇది గోదావరి జిల్లాలో జరుగుతున్న పందాల తీరు. ఇక జల్సా రాయళ్లకు కావాల్సినవన్నీ బరుల చుట్టూ సిద్ధం చేశారు నిర్వాహకులు. కోడి పందాల బరుల వద్ద మద్యం ఏరులై పారింది. పండుగ తొలి రోజే సీన్ ఇలా ఉంటే ఇవాళ రేపు ఇంకా పందాల జోరు ఏ రేంజ్లో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అందరూ నిశ్శబ్దంగా ఉండాలి, లోపల ఎవరు ఉండొద్దు దయచేసి. క్రమశిక్షణగా 3 రోజులు మనం ఎంజాయ్ చేద్దాం. బాబు మోటార్ సైకిల్ బయట పెట్టాలి, మోటార్ సైకిల్ వేసి రాకండి ఎవరు. అదే 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 గోదావరి జిల్లాలో జరుగుతున్న కోడి పందాలపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి వర్మ లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వర్మ, మనం చూసుకోవచ్చు, తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటుతూ ఉన్నాయి. నిన్నటి నుంచి కూడా భోగి పండుగ అయిన నిన్నటి నుంచి కూడా కోడి పందాలు, కోటి పందాలను తలపిస్తూ ఉన్నాయి. నిన్న ఒక్కరోజే 50 కోట్ల వరకు చేతులు మారాయని చెప్తా ఉన్నారు. మనం చూసుకుంటే కనుక ఈ ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున కోడి పందాలు జరుగుతున్న దృశ్యాలు మనకి ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తుంది. తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా అటు రాజోలు దీవి నుంచి ఇటు రంపచోడవరం ఏజెన్సీ వరకు కూడా సుమారు 140 కోట్లలో ఈ కోడి పందాలు చాలా జరుగుతూ ఉన్నాయి. మనతో పాటు మాట్లాడడానికి కోడి పందాల గురించి కొంతమంది మనతో ఉన్నారు. సార్ చెప్పండి, అసలు కోడి పందాలు జరుగుతాయా లేదా అన్న అనుమానాలు వచ్చాయి. ఇప్పుడు కోడి పందాలు జరుగుతుంటే మీకు ఎలా ఉంది? చాలా ఆనందంగా ఉందండి. చాలా దీనికి ఇలాగ సాంప్రదాయబద్ధంగా ఇలా జరుగుతూ ఉండాలి ఎప్పుడూనే. దీనికి సహకరించిన ప్రభుత్వానికి కూడా మా సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే డిపార్ట్మెంట్ వారు, ముఖ్యంగా డిపార్ట్మెంట్ వారికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ కోడి పందాలు సాంప్రదాయబద్ధంగా జరుగుతున్నాయి కాబట్టి ఇందులో ఈ 3 రోజులు వెసులుబాటు కల్పించాలి ప్రతి సంవత్సరం కూడా, ప్రతి పండుగ కూడా అని మేము ఆశిస్తున్నామండి. అంటే తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కనుక అటు పోలీసుల నుంచి కానీ మిగతా రెవెన్యూ వర్గాల నుంచి కూడా ఎలాంటి ఒత్తిళ్లు లేకపోవడంతోనే ఈ కోడి పందాలన్నీ నిరాఘాటంగా సాగుతూ ఉన్నాయి. మనం చూడొచ్చు, ఇక్కడ ప్రస్తుతం బరిలో దిగిన కోడిపుంజు తీవ్రంగా గాయపడడంతోనే ఈ ఫంటర్స్ దానికి చికిత్స చేస్తున్న దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. మనం చూసుకుంటే కనుక రేపు కనుమ పండుగ, రేపు సాయంత్రం వరకు కూడా ఈ కోడి పందాలు జరుగుతాయని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే ఇప్పటి వరకు తమకు ఎలాంటి ఆటంకాలు లేవు కాబట్టి రేపు సాయంత్రం వరకు కూడా ఎవరు తమని టచ్ చేయకుండా ఉంటే కనుక ఈ సంక్రాంతి పండుగను జయప్రదంగా ముగించుకుంటాం. చాలా సరదా సంతోషాలతో సంక్రాంతి పండుగ ముగిసినట్టుగా మేము భావిస్తామని ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఇటు పందెం రాయలు కావచ్చు, ఇటు సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించే వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ వర్మ. మనం చూస్తున్నాం, ఎలాంటి నిషేధాజ్ఞలు కూడా అక్కడ అమలవుతున్నట్టుగా అనిపించట్లేదు. పశ్చిమ గోదావరి జిల్లాలో కోడి పందాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి.